పూర్ణిమ ప్రిన్స్లో కళ్యాణం కమనీయం సేల్స్. ప్రతి 15,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మరి ఇప్పుడు ఫిరాయింపులకు సంబంధించి ఏమవుతుంది? ఇప్పుడు స్పీకర్ ఇచ్చినటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఆయన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా దీన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ ఆ కేసునైతే క్లోజ్ చేసింది. అంటే అక్కడ స్పీకర్ నిర్ణయం మీదే అవుతుందా? ఫిరాయింపులు జరగలేదని సుప్రీంకోర్టు భావించింది? కాదు. తొందరగా డెలివరీ చేయాలి తీర్పు. ఎందుకంటే నెలల కొద్ది సంవత్సరాల కొద్ది స్పీకర్లు పెండింగ్ పెట్టుకుంటున్నారు అని చెప్పి పోయారు. స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత వెదర్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, వెదర్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ పరంగా కరెక్టా కాదా అనేది చూడదు సుప్రీంకోర్టు. స్పీకర్ తీర్పు ఇచ్చారని డిస్పోజ్ చేశారు. రేపు మళ్ళీ వీళ్ళు వెళ్తారు స్పీకర్ ఇచ్చిన తీర్పు తప్పు అని. ఇది అబద్ధాలతో కూడుకున్నది, అసత్యాలతో కూడుకున్నది. ఒక రాజ్యాంగబద్ధమైన సీట్లో కూర్చున్న వ్యక్తి ఇంత దుర్మార్గంగా ఎన్నడూ వ్యవహరించలేదు భారతదేశ చరిత్రలో. నేను మళ్ళీ చెప్తున్నా, రాజ్యాంగం ఆమోదించిన దగ్గర నుంచి డిసెంబర్ 24, 1949 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక రాజ్యాంగ స్థానంలో కూర్చున్న వాళ్ళు, గవర్నర్ కావచ్చు, ఇంకా రాష్ట్రపతి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈవెన్ జడ్జెస్ కూడా కావచ్చు, ఎంతోమంది తప్పులు చేశారు. కానీ ఇంత దరిద్రమైన తప్పు చేసిన వ్యక్తి భారతదేశ చరిత్రలో లేడు, ఇక రాడు. ఎందుకంటే ప్రజలందరికీ తెలిసిన ఒక నిజాన్ని నాకు సాక్ష్యం దొరకలేదంటే ఎట్లమ్మా? ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది. బీఫామ్ ఎవరిచ్చారు దానం నాగేందర్కి? బీఫామ్ ఇచ్చింది ఏ పార్టీ? ఏ గుర్తుపెట్టుకొని ఇంటింటికి పోయి ఓటు అడిగాడు. 3-4 లక్షల మంది ఓట్లేశారు. ఈ ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఆయన ఏ పార్టీకి వచ్చినాయి? వాళ్ళ పేరు నాగేందర్ది ఉందా లేదా? బ్యాలెట్ పేపర్లు కొన్ని లక్షలు ప్రింట్ చేశారు. ప్రతి బ్యాలెట్ పేపర్లో దానం నాగేందర్ పక్కన ఏ గుర్తున్నది? అంటే ఇంతమంది ఓట్లేసి దానం నాగేందర్ కాంగ్రెస్ అని చెప్పి నమ్మి బ్యాలెట్ పేపర్లల్లో ఎలక్షన్ కమిషన్ ప్రింట్ చేసిన బ్యాలెట్ పేపర్లల్లో దానం నాగేందర్ పక్కన చేతి గుర్తుంటే నాకు సాక్ష్యాలు దొరకలేదు. అంటే అక్కడ దానం నాగేందర్ ఇంకొక మాట అంటున్నారు, వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. యాజ్ ఎ పర్సన్గా నాకు కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఉంది, దాన్ని నేను యూస్ చేసుకున్నాను. దాన్ని ఎవరు కాదనలేదు. ఆయనే ఆ పార్టీకి రిజైన్ చేసి, ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ చట్టాలకు అతీతంగా ఉండకూడదు. నాకు చాలా అత్యంత సన్నిహితుడు, అంటే ఒక బ్రదర్ లాగా దానం నాగేందర్, ఒక యంగర్ బ్రదర్ లాగా. బట్ ఐ డోంట్ టాలరేట్ దిస్. నీకున్న స్వేచ్ఛ చట్టం పరిధిలో ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్టు ఉండదు. నువ్వు ఒక చట్టానికి బద్దును పోయి రిజైన్ చేసి నువ్వు కాంగ్రెస్ బీఫామ్ తీసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎమ్మెల్యేకి రిజైన్ చేయలేదు కాబట్టి అది 100% అది పార్టీ ఫిరాయింపు. ఇప్పుడు లేకపోవచ్చు ఆయన, ఇప్పుడు నేను మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నా అని అనొచ్చు, కానీ నువ్వు మధ్యలో పార్టీ ఫిరాయించినవా లేదా? అసలు చట్టాన్ని సవరించి చేంజ్ చేయాలంటే ఇటువంటి గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సోమోటోగా తీసుకొని బర్తరఫ్ చేయాలి. మళ్ళీ 6 ఏళ్ళ దాకా పోటీ చేయకుండా ఆయనకు ఆంక్షలు పెట్టాలి. ఇదో దరిద్రమైన ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ రూల్స్ సరిగా లేవు. ఆ ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ కీలు బొమ్మల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు, తోలు బొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఇక ఏం చేస్తాం, కంచె చేను వేస్తే అంటాం కదా, చేను కాపలా కంచె పెడతాం. కంచె చేను వేసాక ఇంకా సామాన్యునికి దిక్కేది, ప్రజలకు దిక్కేది ప్రజాస్వామ్యం అని ఎట్లా చెప్పుకుంటాం? రాజ్యాంగానికి ఒకవేళ అంబేద్కర్ బతికుండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడు నిన్న జరిగిన ఈ స్పీకర్ తీర్పుకు. ఆయన దళితుడే మళ్ళా. ఇప్పుడు కడియం శ్రీహరి ఇంకొక మాట అంటున్నారు, ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే కేసీఆర్ ఫస్ట్ క్షమాపణ చెప్తే నేను రాజీనామా చేస్తాను అనేది. సరే, పొలిటికల్ స్టేట్మెంట్, నేనేం డిఫెండ్ చేయట్లేదు ఆయన చెప్పిన దాన్ని. అంటే కేసీఆర్ ఫిరాయింపులు దేనికోసం చేశాడు, ఈయన దేనికోసం చేశాడు? ఈయనేమో బిడ్డ కోసం చేశాడు, కేసీఆర్ ఏమో తన పాలనను రక్షించుకోవడానికి తెలంగాణ ప్రజలకు నేను చాలా హామీలు ఇచ్చాను, నేను ఇక్కడ ఉంటేనే నెరవేర్చుకోగలుగుతాను, నాకు బొటాబొటి మెజారిటీ ఉంది, కేవలం 3 సీట్లతో నేను అధికారంలో ఎక్కువ కాలం ఉండలేను, ఓటుకు నోటు అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే రెడ్ హ్యాండెడ్గా దొరికాడో అప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే చాలామంది ఎమ్మెల్యేలు కూడా అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ 10 మంది ఎమ్మెల్యేలు పోతే ఇక గవర్నమెంట్ పడిపోతుంది. ఓవైసీకి ఉన్నది 7గురే కదా, ఈయనకు సపోర్ట్ ఇచ్చేది ఒక ఓవైసీ కదా. ఓ 10 మంది ఎమ్మెల్యేలు పోతే నీ గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్తే అటువంటి క్లిష్ట పరిస్థితులలో తను ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి నేను కొంతకాలం సీఎంగా కొనసాగాలని చెప్పి ఆ కోణం నుంచి ఆయనే ఫిరాయింపులను ఎంకరేజ్ చేశాడు. బట్ ఏ కోణం నుంచి చేసినా ఫిరాయింపులను కేసీఆర్ గారు కూడా ఎంకరేజ్ చేశారు. దాన్ని ఎవరు డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. క్షమాపణలు కాదు ఇక్కడ కావాల్సింది. స్పీకర్ 9 మందిని ఎక్స్క్యూజ్ చేసినా నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ దానం నాగేందర్ విషయంలో స్పీకర్ చేసింది హైలీ ఆబ్జెక్షనబుల్. మరి ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? సుప్రీంకోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అంటారు? ఆల్రెడీ 2.5 years అయిపోయింది, మిగిలింది 2.5 years మాత్రమే. కాలయాపన కనుక కోర్టు చేయకపోతే వాతలు పెడుతుంది స్పీకర్కి, మామూలుగా ఉండవు. ఇప్పటి వరకు ఏ స్పీకర్ మీద
కోర్టులు కామెంట్ చేయలేనంత, అంటే బహుశా ఆయన దిగిపోమని కూడా చెప్పొచ్చు. అంత ఘోరమైన తీర్పు వస్తుంది స్పీకర్ విషయంలో. బట్ అది డిలే చేయకుండా, దీన్ని కాలయాపన చేయకుండా స్పీడప్ చేయాలి. బట్ వీళ్ళు ఇప్పటికి వేసారా లేదో నాకు తెలియదు.